ఎప్పుడైనా తాగితే సంతోషం, అప్పుడప్పుడు తాగితే వ్యసనం, రోజు తాగితే రోగం. Very good morning. Sit down. Thank you, madam. Everyone present, Amma. Anyone come and write the formula, Nana? Mano, stand up. Can you explain this formula? Arey idiot, simple ga nunchunnavendra. Formula cheppu. Sit down. Everyone write this sum in your notebook. ఏం చేస్తున్నారు idiot? Get out of my class. Out. Get out of my class. రేపు కానీ ఈ ప్రాబ్లం ఎవరైనా చేయకుండా వస్తే మాత్రం పనిష్మెంట్ పక్కా ఉంటుంది. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. ఎస్, కమ్ ఇన్. డియర్ స్టూడెంట్స్, నెక్స్ట్ వీక్ నేషనల్ లెవెల్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఉంది. అన్ని స్టేట్స్ నుంచి వేరే వేరే స్కూల్ స్టూడెంట్స్ వాళ్ళు డ్రాయింగ్స్ పంపిస్తున్నారు. ఇంట్రెస్టెడ్ స్టూడెంట్స్ ఫ్రమ్ అవర్ స్కూల్ కెన్ ఆల్సో సెండ్. And if you are selected for finals, you will be awarded Best National Drawing Award. Anyone interested? నువ్వెందుకు లేపావురా? నీ పేరు కూడా రాయమంటావా? నువ్వు చదివే సరిగా చదవు. టేకిందే దించు. Those are interested, give your names. ఏం కావాలరా నీకు? నన్ను ఆడిపించుకోవా? ఆడిపించుకోను పో. ఏమైందిరా? రారా వెళ్ళి ఆడుకుందాం. నేను రాను, నువ్వు వెళ్ళు. ఏ రారా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. సిట్ డౌన్. అందరు వచ్చారమ్మా? మనోజ్ రాలేదా అమ్మా? మేడం స్కూల్కి వచ్చాడు కానీ క్లాస్కి రాలేదు మ్యామ్. కూర్చో. అలా యూ ఓపెన్ యువర్ బుక్స్. ఎక్స్క్యూజ్ మీ మ్యామ్, ప్రిన్సిపల్ ఇస్ కాలింగ్ యూ. నువ్వు వెళ్ళు, నేను వస్తాను. ఓకే మ్యామ్. నేను ప్రిన్సిపల్ని కలిసి వస్తాను. మనోజ్ని తీసుకుని వచ్చేసి. క్లాస్కి రాకుండా ఇక్కడ ఏం చేస్తున్నావురా? నేను హోంవర్క్ చేయలేదు, నేను రాను. ఒకవేళ క్లాస్కి వచ్చినా పనిష్మెంట్ ఇస్తాను. ఓ నేను రాను. డోంట్ వరీ, మేడమే నేను తీసుకురమ్మన్నది, పనిష్మెంట్ ఇవ్వదంట. ఓ నేను వస్తా. ఇప్పుడే రారా. ఎలా గెట్ ఇన్ మేడం? గెట్ ఇన్. ఏ మనోజ్, గెటప్.
క్లాస్ జరిగేటప్పుడు ఎక్కడికి వెళ్ళావు? నోరు తెరిచి సమాధానం చెప్పు. ఎప్పుడు చూసినా నిద్రముఖం చేసుకుని ఉంటావు ఏంట్రా? ఇప్పుడు సరాసరి క్లాస్ బంక్ కొట్టడం స్టార్ట్ చేసావా? మనోజ్ ఇక్కడ రా. అందరూ ఒకసారి క్లాప్స్ కొట్టండమ్మా. మీరందరూ క్లాప్స్ ఎందుకు కొట్టారో తెలుసా? ఎక్స్క్యూజ్ మీ మ్యామ్. Yes, come in. Please sit down. Who is the class teacher of 6th B? నేనే మేడం. Is Manoj in 6th B? ఎస్ మ్యామ్. ఈజ్ దర్ ఎనీ ప్రాబ్లం? టీచర్ మనోజ్ క్లాస్ అవర్స్లో ఎలా ఉంటాడు? వాడు క్లాస్లో కరెక్ట్గా ఉండడు మేడం. ఎప్పుడు చూసినా నిద్రముఖం వేసుకుని ఉంటాడు. వాడు ప్రపంచమే వేరు. ఏం చేస్తాడో క్లాస్లో వాడికే తెలియదు. ఇప్పుడు కూడా క్లాస్లో లేడు మేడం. వాడు వస్తే మీ దగ్గరికి పంపిస్తాను. నేను కూడా ఒకసారి అడిగాను టీచర్, కానీ వాడు సమాధానం చెప్పలేదు. అవును మేడం. వేరే వాళ్ళు కనీసం నోరు తెరిచి ఆన్సర్ చేస్తారు. వాడు కనీసం నోరు కూడా తెరవడు. చదువులో లేడు, వేరే యాక్టివిటీస్లో కూడా నిల్ మేడం. అది మన తప్పు టీచర్. మీరు ఏమంటున్నారు మేడం? అవును టీచర్, అతను లోపల ఉన్న టాలెంట్ని మనం బయటికి తీయలేకపోయాము. మన మిస్టేకే కదా. మీకు గుర్తుందా, నేషనల్ డ్రాయింగ్ కాంపిటీషన్ అన్ని స్కూల్స్ నుంచి డ్రాయింగ్ పంపించారు. అలాగే మన స్కూల్ నుంచి కూడా వెళ్ళాయి. మీకు తెలుసా, హీ గాట్ ఫస్ట్ ఇన్ డ్రాయింగ్ కాంపిటీషన్. అవునా మేడం? అవును. మనమేమో దేనికి పనికిరాడు, వేస్ట్ ఫెల్లో అనుకున్నాం. బట్ హీ బాట్ ఫేమ్ టు అవర్ స్కూల్. టీచర్ మనోజ్ మే నాట్ బీ బ్రైట్ ఇన్ స్టడీస్. బికాస్ ఆఫ్ హిస్ యూనిక్ టాలెంట్ హీఈస్ ఎమర్జ్డ్ ఇన్ నేషనల్ లెవెల్. మనం ఇప్పుడు చదివిపియాలని ట్రై చేశాం, కానీ అతనిలో ఉన్న యూనిక్ టాలెంట్ని బయట పెట్టలేకపోయాం. ఎవ్రీ స్టూడెంట్ హ్యాస్ ఎ యూనిక్ టాలెంట్. టీచర్, వీ షుడ్ ఎంకరేజ్ దెమ్ ఇన్ అదర్ యాక్టివిటీస్ ఆల్సో బిసైడ్ స్టడీస్. ఓకే మేడం. ఓకే టీచర్, నౌ యూ కెన్ లీవ్. ఇట్స్ ఓకే మేడం. ఇంతకీ కాంపిటీషన్లో అతని పేరే ఇవ్వలేదు. మేడం, నాతో పాటు మనోజ్ పేరు కూడా రాశాను మేడం. ఒకరోజు నేను మనోజ్ డ్రాయింగ్ బుక్ చూశాను మేడం. అన్ని డ్రాయింగ్ చూశాను మేడం. కమ్ హియర్. ఓ టీచర్ చేయాల్సిన పని ఒక స్టూడెంట్ చేశాడు. అందరు క్లాప్స్ కొట్టండి అమ్మా. నేను చదువు వల్ల స్టూడెంట్ ఒక టాలెంట్ తెలుసుకోవచ్చు అనుకున్నాను, కానీ ఇప్పుడు నేను రియలైజ్ అయ్యా, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ యూనిక్ టాలెంట్. చదువు వల్లనే స్టూడెంట్ టాలెంట్ తెలుసుకోవచ్చు అంటే అది తప్పు. ఇట్ ఈస్ ఎ బిగ్ మిస్టేక్. It's responsibility of every teacher, parent and society to bring out their hidden skills who are real sluggish one. We are children.